కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్పై కొందరు మానవ మృగాలు అఘాయిత్యం చేసి క్రూరంగా హతమార్చిన విషయం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ప్రాణాలు రక్షించే వైద్యులకే రక్షణ లేకపోవడంతో దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది నిరసనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది బాధిత మహిళకు న్యాయం జరగాలంటూ నిరసన సంఘీభావం ర్యాలీ చేపట్టారు. సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద నుండి బస్టాండ్ కూడలి వరకు నిరసన ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ పద్మజ మాట్లాడుతూ దేశంలో వైద్యులు రోగులకు ప్రాణాలు పోస్తుంటే నేడు ఆ వైద్యుల ప్రాణాలకే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది వైద్య సిబ్బంది రోగులు ఉన్న ఆసుపత్రిలోనే జూనియర్ డాక్టర్ మహితపై క్రూరంగా అఘాయిత్యానికి పాల్పడి చంపేశారంటే ఇక మిగతా వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వెంటనే బాధితురాలు ఆత్మకు శాంతి కలిగేలా న్యాయస్థానం మరియు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డాక్టర్లు ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సిహెచ్సి బుచ్చిరెడ్డిపాలెం స్టాఫ్ అందరూ నిరసన ప్రకటిస్తున్నారు. సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కలకత్తాలోని ఒక డ్యూటీలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ని దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. అందువల్ల అంటే డ్యూటీలో ఉన్న డాక్టర్కే రక్షణ లేకపోతే వాడున్న స్టాఫ్కి ఇంకేం రక్షణ ఉంటుంది? మేము కోరేది ఏంటంటే మాకు రక్షణ కల్పించాలి. డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ మేమే హత్యకు గురి అయితే ప్రజలను ఎవరు కాపాడుతారు అనేది. నెక్స్ట్ ఇంకేంటంటే వాళ్ళు ఆ చంపినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళని శిక్షిస్తే కానీ ఆ చనిపోయిన మోమిత అనే డాక్టర్కి ఆత్మశాంతి చేకూరదు. అందువలన ఖచ్చితంగా దోషాలను పట్టి శిక్షించి ఆ మోమిత అనే డాక్టర్ గారికి ఆత్మశాంతిని చేకూర్చండి. హెల్త్ సెంటర్ బుచ్చిరెడ్డిపాలెం తరఫున మేము మా ఏపీవీపీ జేఏసీ పిలుపు మేరకు మేము కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఒక యువ వైద్యురాల్ని డ్యూటీలో ఉండగా మానభంగం చేసి హత్య చేశారు. దానికి కారణాలు ఏదైనా కావచ్చు. కాకపోతే ఒక వైద్యురాలికే వైద్యని అందిస్తున్న సమయంలో అందరూ ఆ హాస్పిటల్లో ఎంతోమంది పేషెంట్లు ఎంతోమంది డాక్టర్స్ ఉండగానే తనకి సేఫ్టీ లేకుండా పోయింది. సో అలాంటి పరిస్థితులు మిగతా వాళ్ళకి ఎవరికి రాకుండా ఉండాలి అంటే ఆ ఇన్సిడెంట్కి కారణమైనటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటూ మేము ఆ ఇన్సిడెంట్కి సంఘీభావం తెలియపరుచుకుంటూ మేమందరమీ ప్రభుత్వ వైద్యులమే ఎవరైతే వైద్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడకి ఎవరైతే చనిపోయారో తనకి ఆత్మశాంతి కలగాలని చెప్పి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటూ మేము సంఘీభావం తెలియపరుచుకుంటూ మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. దానికి ప్రజలందరూ కూడా కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాము. యాక్చువల్గా మా జేఏసీ ప్రకారం రేపు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలన్నింటినీ బంద్ చేయమన్నారు. ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రమే చూస్తాము. సో దీనికి కొంచెం ప్రజలందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము.